మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి సభ్యులు ఘోరంగా అవమానించారు. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం అని నా చిన్నప్పటి నుంచి విన్న మాట. మరి అంత స్థాయిలో అసెంబ్లీలోనున్న కూటమి అభ్యర్థులకు ఇంత చిన్న విషయం తెలియకపోవడం నిజంగా సిగ్గుచేటు. అసెంబ్లీలో 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే రూల్ ఎక్కడా లేదు. ఇంకా మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన 40% ప్రజలని అవమానించినట్లే. ఈ విషయం మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడికి ఒక లేఖను ఈ విధంగా రాశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్లున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో చెప్పబడింది. ప్రతిపక్షం ఇవ్వాలంటే 10% సీట్లు ఇవ్వాలని ఎక్కడా లేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికీ నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జగన్ని చచ్చేదాకా కొట్టాలన్న వీడియోలు ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులైతే కనిపించట్లేదు. ప్రతిపక్ష హోదాతో ప్రజల సమస్యలని బలంగా వినిపించేదానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని వెక్కిరించినా లేదా ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు అని ఎగతాళి చేసినా మనకైతే ఒరిగేదేమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏంటంటే, ప్రతిపక్ష గొంతు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు జవాబుదారీగా నిలవడం ప్రతిపక్షాల ప్రధాన పాత్ర. ఇంకా అధికార పార్టీ చేసే తప్పులను సరిదిద్దడానికి కూడా దోహదపడుతుంది. అల్టిమేట్గా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యత వహిస్తుంది. అదే ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, లేకుంటే నియంత పాలనకు దారితీసే ప్రమాదం ఉంది.